హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుజీస్ కిచెన్. ఈ రోజు నేను నువ్వుల చిక్కీ చేస్తున్నానండి. 2 కప్స్ వరకు నువ్వులు సన్న ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు సన్నగా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అదే కడాయిలో గీ 1 స్పూన్ వరకు వేసుకోవాలండి. 2 కప్స్ నువ్వులు తీసుకుంటే 2 కప్స్ వరకు బెల్లం తీసుకోవాలి. బెల్లం తురుము కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కొద్దిగా 2 డ్రాప్స్ వరకే వాటర్ పోసుకోవాలి. బెల్లం పాకం మొత్తం ఇలా గట్టిగా వచ్చే వరకు కలుపుకోవాలి. పాకం గట్టిగా పలక్కని ఎరగాలండి. మీరు ఇట్లా చిన్న చిన్నగా వచ్చిందంటే అది రాదండి సరిగా. చాలా జాగ్రత్తగా చూడండి, నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా పలక్కన అనాలి. ఇందులో నువ్వులు యాడ్ చేసేసుకోవాలండి. పాకం బాగా వచ్చేసింది దగ్గరకు. నువ్వులు బెల్లం మొత్తం ఇలా బాగా మిక్స్ అయిపోవాలి. అలాగే చాపింగ్ బౌల్కి కొద్దిగా గీ అప్లై చేసేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. అలాగే చపాతీ కర్ర ఉంటుంది కదా, ఇలా పల్సగా 4 సైడ్స్ ఇలా రుద్దుకోవాలండి. వేడి మీదనే చాకు కూడా కొద్దిగా గీ అప్లై చేసేసుకొని ఇలా బాక్సులుగా కట్ చేసుకోవాలి. బాక్సులు లాగా చేసుకున్నాము. అలాగే ఉండలు కూడా చేశానండి. చెయ్యి అయితే బాగా కాలుతుంది. కొద్దిగా గీ అప్లై చేసుకుంటూ వాటర్లో తడుపుకుంటూ గీ అప్లై చేసుకున్నామండి రౌండ్గా. హాఫ్ అన్ అవర్ వరకు ఉంచేసుకొని పంటి కింద వేస్తే పళక్ అంటున్నాయి. చాలా బాగా వచ్చినాయండి. హెల్దీ స్నాక్ ఐటమ్ రెడీ అండి. షేర్ అండ్ కామెంట్.